Mufasa, మీరు అన్నట్టు ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అండ్ డిస్నీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంత పెద్ద దాని అంటే మీకన్నా పెద్దది. ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఎనీథింగ్. డిస్నీ ఈజ్ మై ఫేవరెట్, చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సీయింగ్ యూ దేర్ ఈజ్ వెరీ ఫీలింగ్ సో గుడ్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ చెప్పారు, దిస్ ఈజ్ అ బిగ్ థింగ్, ఇట్స్ ఎ లైబ్రరీ అండ్ ఎవ్రీథింగ్. హౌ డిడ్ యూ ఫీల్? ఐ వాంట్ టు నో బోత్ ఆఫ్ యూ, హౌ డిడ్ యూ ఫీల్ టు డూ దిస్? అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఫేవరెట్గా చూసారా లయన్ కింగ్ ఆర్ ఎనీ కార్టూన్స్ ఆర్ డిస్నీ వర్క్ దట్ యూ హ్యావ్ లవ్డ్ వెన్ యూ ఆర్ ఫ్రమ్ చైల్డ్హుడ్? టామీ అండ్ జెర్రీ అని ఉండేది కదా, అది నేను చెన్నైలో ఉన్నప్పుడు సినిమా చూడాలంటే డబ్బులు పెట్టి చూడాలి. టామీ అండ్ జెర్రీ టీవీలో పెడితే ఫ్రీ, నేను అది చూసేవాడిని. అది చూసే కామెడీ నేర్చుకున్నా. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా చేయడం 3 నెలలు, మహా అయితే 4 నెలలు. ఓకే, పెద్ద సినిమా అయితే 8 నెలలు, లేదంటే 1 సంవత్సరం. ఇంకా పెద్ద సినిమా అయితే 2 సంవత్సరాలు. కానీ ముఫాసా లాంటి సినిమా చేయాలంటే దాదాపు 1000 మంది ఉంటారు. 4 సంవత్సరాలు పడుతుంది ఒక సినిమా రెడీ అవ్వడానికి. దాని వెనకాల అంత కష్టం ఉంది. మా కష్టం జస్ట్ వాయిస్ ఇచ్చామంతే, వాళ్ళ కష్టం ముందు మా కష్టం ఎంత. సో అందుకోసం అంటే జనరల్గా అదర్ లాంగ్వేజ్లో అదర్ ఆర్టిస్ట్కి చెప్పడం వేరు, అది స్క్రీన్ మీద డైలాగ్ తెలుస్తుంది. హిందీలో ఏం చెప్పాడో తెలుగులో వాళ్ళకి రాసి ఉంటుంది, అదే చెప్తాం. కానీ ఇది ఇంగ్లీష్ హాలీవుడ్ లాంగ్వేజ్లో ఒక డైలాగ్ ఉంది, అంటాడు. మేమేమో ఇలా చూస్తుంటాం, వాట్ ఇస్ దిస్ అంట. అప్పుడు రైటర్ వచ్చి సార్ ఇది సార్ ఇదండి అంటే, ఓహో అదే అర్థం, ఓకే ఓకే రెడీ టేక్ అని చెప్పడం జరుగుతుంది. సార్ 1 more. అది చైనీస్ ఉంది, దానికి కూడా డబ్బింగ్ చెప్పంటారు.